సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? ఓకేనండి, చెప్తాను. చెప్పండి. బియ్యం పిండి, పచ్చిమిరపకాయలు, ఆనియన్, చింతపండు పులుసు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. మరి అవునండి. పులుసు ఉప్పుడు పిండికి తయారు విధానం ఎలా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. పొయ్యి ఏ వంటలోనైనా ఏం చేస్తారు అమ్మాయి? అంతే. ప్యాన్ పెట్టుకుంటాం, స్టవ్ వెలిగించుకుంటాం. అంతే. వెలిగిద్దామా? వెలిగిద్దామండి. మంట పెడదామా? మంట పెట్టడం వద్దండి, వెలిగిద్దాం. సో యా, ప్యాన్ పెట్టాము. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. కొంచెం వేడయ్యాక. సో బేసిక్ గా ఆయిల్ ఫుడ్స్ ఎంత ఆయిల్ యూజ్ చేయాలంటారు మన డైలీ లైఫ్ లో? డైలీ లైఫ్ లో అంటే 1 month కి 1/2 లీటర్ ఆయిల్ యూజ్ చేసుకోవాలండి అసలు అయితే. అవునా? అవునండి. 1 month కి 1/2 లీటర్? 1/2 లీటర్. ఓ, కానీ మీరు ఎలా ఎందుకున్నారేమో అంటారేమో, కానీ నా బాడీని అలాంటిది. అరే మీరు చక్కగా ఉన్నారు. ఏజ్ ని బట్టి కదా అందం ఉంటుంది. అవునండి. ఏ ఏజ్ కి తగ్గట్టు ఆ ఏజ్ లో అలా ఉంటేనే అందంగా ఉంటారు. సో యా, ఆయిల్ వేసుకున్నాము. వేస్తామా పోపు దినుసులు? పోపు దినుసులు. పోపు దినుసులు వేసుకున్నారు. పచ్చిమిర్చి వేసేసుకున్నాము. సో పచ్చిమిర్చి ముందే వేసుకుంటామా? పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కన్నా ముందు. వేగినాక ఆనియన్ వేసుకోవాలి. బేసిక్ గా మీరు వంట చేస్తే ఎంత టైం పడుతుంది? ఇక మనం ఉండే డైలీ అయితేనేమో 1/2 hour 1 hour మధ్యలో హాఫ్ అన్ అవర్ లో చేసేసుకోవచ్చు. చేసేస్తారా? అవునండి. అంటే చాలా మంది ఎక్కువ అంటే టైం ఎక్కువ తీసుకుంటాం. ఓకే. ఎందుకు కొన్ని ఉల్లిపాయలు దాచుకున్నారు? అంటే నేను ఇక్కడ ఉన్న వీటి వరకే వేసాను అన్నట్టు. ఓకే, ఎక్కువ ఉన్నాయని ఓకే. సో ఇంగ్రీడియంట్స్ కి సరిపడా సరిపోయాడని వేసుకున్నాను. పులుసు ఉప్పుడు పిండి ఎవరు నేర్పించారండి మీకు? మా అమ్మ నేర్పించిందండి. అమ్మగారు. సో మీ ఫ్యామిలీలో రెగ్యులర్ గా తింటూ ఉంటారా పులుసు ఉప్పుడు పిండి? అవునండి. నేను ఉప్పుడు పిండి తిన్నాను, బట్ పులుసు ఉప్పుడు పిండి తినలేదు ఎప్పుడు. ఓకే. అప్పుడు ఈ వంటలకి ఇప్పుడు వంటలకి చాలా డిఫరెన్స్ ఉంది కదా మీ చాలా చిన్నప్పటికి difference ఇప్పటికి? ఉన్నాయండి. అవును. ఏమంటారు? ఇప్పుడు అందరూ బర్గర్లు, పిజ్జాలు అంతే. మామూలుగా లేదు. అంతా బయట ఫుడ్ కదండి. ఇది ఇలాంటివి చేసుకోవడం చాలా తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది. ఏం చెప్తారు మరి? ఇంట్లో చేసుకోండి, ఇంట్లో చేసుకొని తినండి అని చెప్తుంటారా? చేసుకొని తినండి అని చెప్తాం, కానీ వాళ్ళు చేసుకోరు కదా. చెప్పినా వేస్ట్. అండి. మీ మనవరాళ్ళకి మీ పిల్లలకి చెప్తూ ఉంటారు? చెప్తూ ఉంటానండి. ఏమంటారు వాళ్ళు? ఊరుకో నాయనమ్మా అంటారా? అట్లేమన్నారులే, ఇప్పటి వరకు వినేటట్టే ఉన్నారు. తర్వాత సంగతి దేవుడికి తెలియాలి. అంతే. ఇప్పుడు చిన్నపిల్లల చిన్నపిల్లలు, మనవాళ్ళు, చిన్నపిల్లలు 2 మనవలు, 1 మనవరాలు. ఓకే. చిన్నపిల్లలు. ఓకే. సో అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు? అందరం హైదరాబాద్. మీకు కాలక్షేపం కదా చక్కగా. అవునండి. సో కరివేపాకు వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ వాటర్ పోసుకోవాలండి. ఓకే. సో పులుసు కోసం వాటర్ వేసుకున్నాం. కొంచెం వేసుకొని పులుసు వేసేసుకోవాలి. చింతపండు పేస్ట్ వేసుకోవాలి కొంచెం. తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఉప్పు పులుసులో ఎక్కువ పడుతుందా అండి? కొంచెం పసుపు వేసుకోవాలండి. పులుసు పట్టదండి ఎక్కువ పులుసు. కొంచెం ఇది మొత్తం మసాలాలే, కొంచెం ఉల్లిగడ్డ అటు ఇటు మసాలా అంటారు, ఉల్లిగడ్డ అన్నట్టు. ఉల్లిగడ్డ చిన్నప్పుడు మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది? బాల్యం అంతా? ఏం లేదండి, బాల్యం అంతా ఏముందండి, వెనకట కదా చాలా రోజులకు తొందరగానే పెళ్లి చేసేవారు కదండి. అవును, అంతే. బాల్యం అంటే ఇంకా పెళ్ళే గుర్తొస్తుంది. అంతే కదండి. సో చిన్నప్పుడు మీరు స్కూల్ కి వెళ్ళటం గానీ లేదా ఆటలాడుకోవడం గానీ అవి ఏమైనా గుర్తుంటాయా? చైల్డ్హుడ్ మెమరీస్ అంత లేదండి. ఇంట్లోనే ఉండేవారా? బయటికి వెళ్ళే తక్కువ. సుజాత అంటే ఒక గుడ్ గర్ల్, ఇంట్లో అమ్మ చాటున ఉంటూ ఉంటారు. అట్లా బయటికి వెళ్ళడం తక్కువ. ఎట్లా మీరు పెంకి పిల్లనా మంచి పిల్లనా? లేదండి అట్లా. అంటే ఎట్లా లేదా, ఎట్లానూ లేదా, లేదు, ఏదో రకంగా ఉండాలి కదండి. ఏదో రకంగా అంటే మంచి అనుకోండి. మంచి పిల్ల. ఓకే. చిన్నప్పుడు సినిమాలు చూసేవారా? చూసేవాడినండి. ఇప్పుడు అది మసలింది కదా, బియ్యం పిండి వేసుకోవాలండి. సరిపడా బియ్యం పిండి వేసుకోవాలి. ఇది కొంచెం దీనికి మూత పెట్టుకోవాలండి కొంచెంసేపు. కొంచెం మగ్గినట్టు అయినాక తీసుకోవాలి. ఆయిల్ ఎక్స్ట్రా ఏం వేయని అవసరం లేదండి. స్టార్టింగే కొంచెం ఎక్కువ వేసుకుంటే స్టార్టింగే బాగుంటుందండి, మళ్ళీ పైన వేస్తే బాగోదు. ఓకే. సో మూత పెట్టేసుకుందామా? మరి ఇంకేంటి విశేషాలు సుజీ గారు? మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు ఇంట్లో? ముద్దుగా సుజాత అనే పిలుస్తుంటారు. చాలా మంచి పేరు కదా, అప్పట్లో చాలా ఎక్కువ మందికి ఉండేది సుజాత. అవునండి. ఇంకా మీ పేరెంట్స్ ఏం చేస్తుండేవారు? మా నాన్న టీచర్ అండి. టీచరా? టీచర్, డాక్టరా? ఓకే. సో మిమ్మల్ని కూడా బాగా చదువుకో, అలా చదువుతున్నావు ఏంటి అట్లా అనేవారు కదా. చిన్నతనం కదా, అప్పుడే తొందరగా కదా పెళ్లి, కాబట్టి కాలేజీ దాకా వెళ్ళలేకపోయినా. ఇప్పుడు ఏమనిపిస్తుంటుంది, నేను పలానా ఫ్యాషన్ డిజైనర్ అయితే బాగుండు, అప్పుడు ఏం లేదండి, ఈ ఆర్టిస్ట్ అయితే బాగుండేది, లేదండి, చాలు పిల్లలతో అలా సుఖంగా ఉన్నారు. ఎందుకు ఊరికనే కష్టపెట్టుకోమంటారు అంటారు. అవును. ఇది అయిపోయిందండి. ఇది మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీర వేసి బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బౌల్లోకి తీసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నారు? చేసేద్దాం. ఇటేనా? సో సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఓకే. సో ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి? అవునండి. ఓకే. మార్నింగే పొద్దున్న పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పటికినా మంచిగా తొందరగా అయ్యే రెసిపీ అన్నట్టు. ఓకే. ఓకేనండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఎంబీ పులుసు ఇప్పుడు విండని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. ఓకే. సో థ్యాంక్ యూ. సో సుజాత గారు చెప్పారు కదా, ఎమ్మి పులుసు ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. పులుసు ఉప్పుడు పిండి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు పులుసు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఆవాలు, పచ్చిశనగపప్పు. పులుసు ఉప్పుడు పిండి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి చింతపండు పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా మరిగించాలి. తర్వాత బియ్యం పిండి వేసి దగ్గర పడేదాకా కలిపి ఉడికించి చివరిగా కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పులుసు ఉప్పుడు పిండి రెడీ.